ఇగో వీళ్ళిద్దరికంట వీడియో స్టార్ట్ చేయగానే చూడక ఎవరు వీళ్ళిద్దరికంటే ఏదో ఎథిక్స్ ఉన్నాయంట. రాత్రంట అవి ఎవరో అమ్మాయిని ఏదో చేసొచ్చాడట. అయితే నేను అన్నాను అవి చేసొచ్చాక మళ్ళీ సాయి వెళ్ళొచ్చాడు. అంటే వీళ్ళిద్దరు డైలాగ్ వినండి. ఏమి చెప్పండి ఇద్దరు ఏంటమ్మా డైలాగ్ ఏంటి? నేను వాడిన దాని దగ్గర మళ్ళీ సాయిని ఎందుకు పంపిస్తా? కాదు సాయి నోరిప్పు మాట్లాడు ఇప్పుడు. సాయి ఏమన్నాడు అన్నతో ఏదో చెప్తున్నారు అబ్బా వెరైటీగా వీళ్ళు ఇప్పుడు అన్న వాడితే వదిన అవుతుంది అంటే వదిన లెక్క తల్లితో మాట్లాడలేం. సిటీలో వదినలు మరదలు ఏం తేడాలు లేవు ఇప్పుడు. మనకున్నాయి కదా అట్లా మనల్ని అట్లా పెంచినారు కదా ఇంట్లో, మనం అట్లా వెళ్ళలేం కదా. ఈ వీడియో చూసి ఎంతమంది అమ్మాయిలు ఫ్యాన్స్ అవుతారు సాయికి? ఫ్యాన్స్ ఎందుకు ఉండదు చెప్తాం. కానీ సాయి ఇది చాలా పెద్ద మనసు అండి. ఎంతమంది అమ్మాయిలు వచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు. అవి కూడా ఇంకా చాలా పెద్ద మనసు. కట్టుకుంది వెనకాలే ఉంది. ఎందుకు సాయిని లేపితే ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకొని వస్తారు. అరే మేమేదో మజాకులు ఆడుకుంటాం. అక్క ఎప్పుడు తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది కదా. అదిగో విన్నావా? ఫ్రీ బర్డ్ ఉన్నాడట. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు నువ్వే ఫ్రీ బర్డ్ అయినప్పుడు ఆ పిల్లోడు పెళ్లి కాని పిల్లోడు చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు చిన్నపిల్లోడు అంటే చిన్నపిల్లోడు కాదులేండి, నోట్లో వేలు పెడితే కొరుకుతాడు. ఆ పిల్లోడికి ఏంటి ప్రాబ్లము కదా? అట్లుందండి పరిస్థితి. మా అబ్బాయి అయితే నా మీద టాయిలెట్ పోసాడు హగ్గి వేసే లోపే. ఇప్పుడు హోలీ స్టార్ట్ చేశాడు. మామి పోకో వేసాము. నీకు ఇంతకేదో చెప్తున్నా కదా, టెడ్డీకి ఇప్పుడు 6 years. ఇప్పుడు దాకా టెడ్డీ ఎప్పుడు మా ఇద్దరి మీద టాయిలెట్ పోయలేదు. ఎందుకంటే 24 hours మేము హగ్గిలోనే ఉంచుతాం. బాబు కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ టైం మీ మందు గోల్లో పడి హగ్గీస్ అయిపోయినాయి. అదృష్టం. ఇష్టం ఉన్న వీళ్ళే పోస్తారట. పండుగ నేనంటే ఇష్టం ఉంది. పండుకి సిగ్నల్ వేసుకో. డ్రైవింగ్ రాని వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కారులు తీసేసి ఇబ్బంది పెట్టేస్తారు. అట్లా అనమాట. అంటే సాయి డ్రైవింగ్ చేశాడండి కారు. సూపర్ చేశాడు, భలేగా చేశాడు. సాయి డ్రైవింగ్ చేస్తుంటే అవినాష్ వావ్. మరి నేను వెళ్ళే వాళ్ళం కదా ఇక్కడ కాదు, బంజారా హిల్స్ ఆఫీస్ ఉంది, అక్కడ పోయి బుక్ చేసుకోవాలి. అక్కడే ఫోన్లో బుక్ చేసుకోవచ్చు కదా. డీర్ పార్క్ చాలా సార్లు వెళ్ళాను అమ్మాయిలను తీసుకుని. ఇంకేంటి మరి రెడీగా ఉండండి. అందరూ లవ్ యూ అని చెప్తున్నారు అవినాష్కి కామెంట్స్లో. రోజుకొకరిని తీసుకెళ్ళిపోతాడు, చూసుకోండి. అందరితో బాగుంటాడండి. నాతోనే ప్రేమగా ఉండడు, నన్నే ముట్టుకోడు, నాతోనే ఉండడు. ఎవరితోటి? ఆడియన్స్ తోని. ఎందుకు? ఆయనకి తెలుసు ఆయన అట్లా చూసుకుంటాడు. రివర్స్ నిన్నే తిడతారా? ఫుడ్ విషయంలో మంచిగా చూసుకుంటాడు. కానీ రాత్రి ఫస్ట్ టైం అండి నన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. నన్ను వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు కూర్చున్నారు. వీడియోలు ఉన్నాయండి, అరగంట అలాగే ఒక 3-4 hours వీడియోస్ ఉన్నాయి. అవన్నీ పెడతాను వితౌట్ కట్ వీడియోస్ ఉన్నాయి. వీడియో మధ్యలో అవి అక్కడికి వెళ్ళొచ్చాడు. నేను 20 నిమిషాలకి ఎందుకు ఆపి మళ్ళీ పెడుతున్నా అంటే, అది ఆగిపోయింది అనుకో, మనం తాగుంటున్నాం కదా, మళ్ళీ వీడియో ఆపేస్తే ఇది ఏం పని రాచి ఎందుకు రాయన మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ వస్తున్నా దాన్ని. మరి అంటున్నప్పుడు మరి నన్ను పిలవచ్చుగా బయటికి. నేను 3 సార్లు పిలిచా రా బయటికి అని. నువ్వు లేస్తున్నావు, పడుకొని పోతున్నావు. విను నన్ను. ఫస్ట్ నీ దారి నువ్వు వెళ్ళిపోయావు, ఫోను అది పట్టుకుని వెళ్ళిపోయి మీరు ఇంకా ఫినిష్ అయిపోయి లోపలికి కాదు, మనం బియర్లు కూడా ఓపెన్ చేయలేదు. అప్పటికి పాటలు ఎప్పుడైతే పెట్టాం అప్పుడే పోయి లేపుకొచ్చా. అవునవి వీడియో తీస్తుందేమో అని కూడా నేను అవునవి. ఒక తప్పు జరగడానికి 10 minutes సరిపోద్ది జీవితం. నాకు అవసరం లేదు కదా అట్లా. నీ బుద్ధి వంకర బుద్ధి. నీ బతుకు ఎవరితో తప్పు చేద్దామా అని కోరుకుంటున్నావు. నా బుద్ధి అది కాదు. ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళేటప్పుడు పిలవలేదు, తర్వాత నువ్వు ఫుల్ అంటే పిల్లల్ని పడుకోబెడుతుంటే ఎట్లా పిలుస్తారని పడుకోబెట్టి వస్తావుగా ప్రతిసారి. నువ్వు నన్ను పిలవలేదని నేను రాలేదు. మంచి పని చేసావు. పడుకోవట్లేదు. ఇంకోటి హాల్లో ఉన్నామంటే బయట ఉన్నావు. బయట నాకు నచ్చింది ఆడ స్మోక్ చేయడానికి అన్నిటికీ. అయ్యో రామకృష్ణ పండు పడుకున్నాడు రా, కుక్కలాగా అరుస్తున్నావు, తుల్లిపోతున్నాడు. ఏంటా పిల్లోడు అనుకుంటున్నా. ఇట్లుంది కెమెరా తీసుకో మంచిగా. ఇప్పటికైనా మా తాగుబోతుల గోల్లో పండు పడుకున్నాడు. ఇలా పట్టుకో, జస్ట్ ఒక నిమిషం ఇట్లా పట్టుకో. పండు పడుకుని పోయి సొమ్మసిలిపోయి నా పండు కన్ను పిల్ల
బాగుంది అమ్మ మళ్ళీ ట్రాఫిక్ జామ్ నేను తల్లి కాబట్టి 2 పిల్లల కోసం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నేను డ్రింక్ వదిలేసా. ప్రెగ్నెంట్ అప్పుడు వదిలేసా. తర్వాత 7-8 months కూడా వదిలేసా. త్యాగమూర్తిని నేను. ద వరల్డ్ బెస్ట్ తల్లిని నేను. నా పిల్లల కోసమే నేను అంటే పూర్తిగా వదిలేసినట్టు చెప్తుంది. మీరు వదలండి. లేడీస్ నైట్ ఉండాలా అయిపోయి కథం. ఇప్పుడు మీ పెగ్గు మెల్లగా నేను వేసుకుంటాగా. వేసుకో, మేము అదే కదా చెప్పినాం నీకు. ఏం కాదు కానీ చెప్తే ఇస్తాడులే నీకు కూడా. ఇస్తాడు, అట్లేం లేదు. నా కెపాసిటీ మాక్సిమం 4. ఎంత మంచిగా మాట్లాడతాను తెలుసా నాతోటి. బాయ్ బోలో బాయ్.